సో ఈరోజు మేము ప్లాన్ వేస్తుంది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి. ద ఇస్కాన్ ఇన్ అబిట్స్, నాట్ ద ఇస్కాన్ ఇన్ సికింద్రాబాద్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 8-9 years సిన్స్ ఐ విజిటెడ్ ఎనీ ఇస్కాన్. నేను లాస్ట్ విజిట్ అయింది వెన్ ఐ వాజ్ ఇన్ వృందావన్, యూపీ, ఉత్తరప్రదేశ్లో. అండ్ ఐ బీన్ వాంటింగ్ టు గో టు ఇస్కాన్. ఐ మీన్ నేను చార్మినారే ఆఫ్టర్ 15 years పోయాను. సో యూ కెన్ ఇమాజిన్, సో ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ ఇస్కాన్ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు వెళ్దాం. And there are going to be a small food vlog in this whole vlog also. So I hope you enjoy it. And the vlog starts in 3, 2, 1. Boom. Come on. పెట్టుకున్నావా మాస్క్? పెట్టుకున్నా. హెల్మెట్ వేసుకున్నా. హెల్మెట్ పెట్టుకో. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. I'm a rider, provider. ఆల్మోస్ట్ మేము ఆ గల్లీకి వచ్చేసినాం. ఎక్కడో ఇస్కాన్ ఉందంట, రైట్ సైడ్లో. ఓకే, సో సమ్వేర్ దేర్ అక్కడెక్కడ ఇస్కాన్ ఉంది. మేము ఇప్పుడు వెళ్తున్నాం వాడికి. యా, మోస్ట్లీ లోపల ప్రొహిబిటెడ్ అనుకుంటా. సో సౌండ్ ఎక్కువ వస్తుంది. విల్ కంటిన్యూ లేటర్. స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇస్కాన్ అండ్ డైరెక్ట్. సో అపారెంట్లీ ఇస్కాన్కి ఒక ఫుల్ ఫామ్ ఉంది. ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్స్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంట. దట్ గై ఇస్ డిస్టర్బింగ్ అస్. కనిపించలేదు కదా దీంట్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడి నుంచి యా, సో దట్స్ ద లార్డ్ కృష్ణ, గౌరాంగ్ నితాయ్ అండ్ పూరి, సుభద్ర, అర్జున అండ్ జగన్నాథ్ కదా సైడ్ ఉన్నది వాళ్ళేరా. So yeah, that sums up the ISKCON temple. So Ina is the founder of ISKCON. So his name is Bhaktivedanta Swami Prabhupada. And temple మొత్తం పైనంతా పిక్చర్స్ ఉంటాయి. It kind of gives, and every ISKCON సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా ఆల్మోస్ట్. బేసికల్గా ఎవ్రీ ఇస్కాన్లో సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ ఇలా ఇస్కాన్ యాక్చువల్లీ మీన్స్ లైక్, ఐ మీన్ దాంట్లో వెళ్ళంగానే యూ గెట్ ఆల్ దిస్ పాజిటివ్ వైబ్స్ అండ్ ఆల్. అండ్ యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో దస్ భజన్, ఢోలక్ పెట్టుకొని, హార్మోనియం పెట్టుకొని దే డాన్స్ అండ్ సింగ్. ఇక్కడ జస్ట్ స్పీకర్లో పెట్టారు. ఐ డోంట్ నో, ఐ కైండ్ ఆఫ్ విష్డ్ కి ఐ కుడ్ హ్యావ్ డాన్స్డ్, బట్ నన్ ద లెస్ ఇట్స్ గుడ్. ఇట్స్ అ రియలీ ప్లెజెంట్ ఏకాదశి టుడే. తర్వాత లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. ఫైనలీ గోకుల్ చాట్. ఏ రైడర్ ఓపి జల్దీ రా. హెల్మెట్ వచ్చింది. అసలు ఎంత అన్న తోపు అంటే ఒక్క హెల్మెట్ కాదు, రెండు కావాలి మన అన్నకి. అది ఆ మాత్రం పత్తి లేకపోతే క్రేజీరా బాబు. సర్లే పతిందాం. ఏంటో ఖాళీగా ఉంది. ఎస్, మేబీ మార్నింగ్ కదా, ఎవరు లేరు అనుకుంటా. మార్నింగ్ కాబట్టి ఐ గెస్ ఎవరు లేరు. కిషన్ దా, ఐ డోంట్ నో, ఐ థింక్ గూగుల్ చాట్ అంత ఫేమస్ కాదేమో. ఇప్పుడు వాడు కెమెరాలో లేదంటాడు, షూట్ చేయొద్దంటాడు, చోలే బట్టలు లేవంటాడు, కుల్చీలు లేవంటాడు. సరే ఇంకా తిన్నాం, ఇంకేం చేస్తాం. సో దీని పేరు సమోసా చాట్. సో దీని పేరు సమోసా చాట్. ఆడియో రాదు. దీని పేరు సమోసా చాట్. బేసికల్గా చాలా ఫేమస్ గూగుల్ చాట్. నెక్స్ట్ టైం మారిందో లేదో టేస్ట్. నేను తిని ఒక 2 years అయిందేమో. సారీ ఫర్ ద క్వాలిటీ. ఆడియో వెనకాల చాలా అరుస్తున్నారు. ఆడియో పక్కన పెడితే వీడియో కూడా లైటింగ్ వల్ల చాలా చేతలా ఉంది. బాగుందా? నైస్.
సాల్ట్ ఎక్కువ ఉంది కుల్ఫీ ఇక్కడ ఫేమసే, కానీ మాకు ఇంప్రెషన్ ఎంత పోయిందంటే ఇంకా లిటరల్గా ఏమీ కూడా వద్దనిపిస్తుంది. మేబీ మేనేజ్మెంట్ కూడా రావచ్చు. యా మోస్ట్లీ పాసిబ్లీ అయి ఉండొచ్చు. సో నా స్పెక్స్ లేవు నా దగ్గర, ఇఫ్ దట్స్ వాట్ యువర్ వండరింగ్. నేను వెళ్ళి స్పెక్స్ కలెక్ట్ చేసుకొని మేబీ సుబ్బయ్య హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాం, మలక్పేట్లో దారిలో ఉంటుంది కాబట్టి. విల్సి ఒకవేళ వెళ్తే ఆ బ్లాగ్ చూస్తారు కాబట్టి ఐ డోంట్ నో, చూద్దాం వాట్స్ హ్యాపెనింగ్. ఒక ప్లేస్లో ఇచ్చాం స్పెక్స్ ఫ్రేమ్ రిపేర్ చేయడానికి, వాడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతున్నాడు. అప్పటి వరకు సో హైదరాబాద్ కోటిలో ఫేమస్ ఏంటి అంటే ఇట్స్ సుల్తాన్ బజార్. అక్కడ ఏముంటాయంటే ఐల్ షో యూ ఏముంటాయో. సో యా, వీఆర్ ఆఫ్ టు సుల్తాన్ బజార్. ఐల్ షో యూ వాట్ ఆల్ ఆర్ అవైలబుల్ దేర్. అండ్ ఇట్స్ మోస్ట్లీ లేడీస్ ఎంపోరియం, బాయ్స్కి వాచెస్, సన్ గ్లాసెస్ ఇలాంటివన్నీ చాలా చీప్ రేట్స్ దొరుకుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ 100-150 రేంజ్ ఆ మ్యాక్స్లో. So a lot of people come here and purchase all these fancy things. Let's go and watch what all is there in this Sultan Bazaar. This is where Sultan Bazaar starts, and let's have a look. ఈ మధ్య లేదు. సో యూజువల్గా చాలా క్రౌడెడ్ ఉంటుంది, కానీ మేము వచ్చింది 11:30 సమ్ టైమ్. సో ఈ టైంలో అంత క్రౌడెడ్ ఉండదు అనుకుంటా. చూద్దాం, మాకు కావాల్సింది ఏం లేదు ఇక్కడ, జస్ట్ క్యాజువల్గా తిన్నాం ఇప్పుడు దాకా. కొంచెం అరిగించుకొని హోటల్లో తినాలంటే మరి ఆ మాత్రం స్పేస్ ఖాళీ ఉండాలి. అందుకే బస్ స్టాప్ దగ్గర ఉన్న మొత్తం ఏరియా ఇక్కడ అంతా మీరు చూస్తే బుక్ షాప్స్. ఇట్లా మేము నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు వచ్చి భయా బుక్స్ లేలో అంటూ ఉంటారు. సో ఇక్కడంతా ఇంకా చిన్నప్పుడు ఇంటర్లో 10th వచ్చినప్పుడు బుక్స్ కొనుక్కోవడం, కానీ చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు బుక్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కోవడం, అమ్మడం ఇలాంటివన్నీ ఇక్కడే చేస్తుంటారు. బుక్స్ స్టోర్స్ కనిపిస్తుంటాయి మీకు. లైక్ దీనిలో ఫేమస్ వచ్చేసి దిస్ థింగ్ కాల్డ్ యూనివర్సల్ బుక్ స్టోర్. ఇంకా ఆల్మోస్ట్ టూ స్టోర్స్, పెద్ద స్టోర్స్ ఉన్నాయి కోటిలోనే. కోటి అంటే ఇంక అంతే, బుక్స్, ఫుడ్ ఇంతే ఉంటుంది. అమీర్పేట లేదా కోర్సెస్కి ఫేమస్, బుక్స్ కోటి అంతా బుక్స్కి ఫేమస్. Cheers, bro. సో ఫైనలీ వచ్చేస్తాం సుబ్బయ్య గారి హోటల్కి. నా ఇక్కడ చూస్తాం ఎలా ఉందో ఫుడ్ అని. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇది పప్పు అనమాట, ఇది మిక్స్ వెజ్ కర్రీ అంట, అది రోటీ పచ్చడి. దీని పేరు ఏంట్రా? అది కందా బచ్చలి, సేమియా పాయసం, పులిహోర, ఇవి ఫ్రైమ్స్, ఇది క్యాబేజ్ పకోడా. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఇంకా వస్తున్నాయండి. ఓ చాలు ఆవకాయ అదే. దీన్ని అలా కలుపుకొని ఆవకాయలో కూడా కలుపుకొని కందిపొడి, ఆవకాయ, నెయ్యి అన్నమాట. సారీ ఫర్ బ్యాడ్ లైటింగ్.
చాలు చాలు కొంచెం కొంచెం చాలు చాలు. సో సాంబార్లో నెయ్యి వేసుకుని తింటూ ఉంటుంది అసలు ఒక రేంజ్ కిక్. ఫుడ్ అరే ఇంటి పెట్టి చంపేస్తున్నారు రా బాబు. నాది సేమ్ పరిస్థితి. లిటరల్గా చాలా వ్లాగ్స్లో చూస్తాం కదా, లైక్ ఈ హోటల్ అంటే ఫుల్ పెట్టేస్తారు, వద్దన్నా కూడా నెయ్యి చాలా ఎక్కువ చేస్తారు అలా, లైక్ కడుపు మొత్తం నిండారు పెడతారని. చాలా ట్రూ. కడుపు నిండిపోవడం కాదు, పీకల దాకా నిండిపోయింది. పీకల దాకా కాదు, బూతుల దాకా తిన్నాం. దాంతోపాటు మంచినీళ్ళతో కాకుండా మేము థమ్స్అప్తో నంచుకున్నాం అన్నంని. అంత డైజెస్ట్ కావడం మిగిలిపోయింది ఇది కూడా. అంటే మామూలు హోటల్కి అయితే మిగలదేమో తెలియదు. ఈ హోటల్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ కమ్ టు సుబ్బయ్య హోటల్, ఎక్కడ ఉంది అది? ముసారాంబాగ్ దగ్గర ఎక్కడ? ముసారాంబాగ్ సిగ్నల్ వెనకాల అండ్ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే కనిపిస్తుంది. యా వచ్చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్, ఇఫ్ యూ వాంట్ హ్యావ్ authentic Telugu food, this is the place, man.